ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. అంతెందుకు గత 30 సంవత్సరాలనే తీసుకుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 95 నుంచి తీసుకుంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రైతులకు కనిష్ట ప్రయోజనం కలిగించుకుంటే ఎప్పుడైనా నిర్ణయాలు వెలువడ్డాయా? రైతులను ఆదుకోవడం కాదు, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కే విధంగా అయినా ఎక్కడైనా ప్రభుత్వం జెన్యూన్గా చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందా? నిజాయితీగా మాట్లాడుకోవాలి. అందరం రైతుల బిడ్డలమే. మీరు రైతు బిడ్డ కాకపోయినా ఏమంటారు, లేరు, అక్కడి నుంచే స్టార్ట్ అయి ఉంటుంది ఎక్కడో దగ్గర. మీరు తినాలన్నారు, రైతులు పండించిందే తినాలి కదా, ప్రతిదీ రాజకీయ కోణంలో కాకుండా. ఎక్కడైనా ఏ పంట సీజన్ వచ్చినా ఏ రైతైనా హ్యాపీ, వాళ్ళ మొహంలో హ్యాపీగా అనిపించే విధంగా కనిపిస్తుందా? అంత దళారుల పాలైపోవడం, దారుణంగా అసలు ఏమంటారు రేట్లు పడిపోవడం, కొంచెం మనకైతే ఎక్కువ రేట్లే ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో అప్పుల ఊబిలో కాకుండా ఎట్లా వస్తారు? వాళ్ళ అప్పుల ఊబిలో కాకుండా ఇంకా మిగతా పరిస్థితి ఏముంటుంది? తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో వెల్లడించినటువంటి వివరాల ప్రకారం దేశంలో రైతుల అప్పుల్లో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ టాప్ సెకండ్ స్థానాన్ని లేపేసింది. ఆంధ్రప్రదేశ్ టాప్ 2. అత్యధిక వ్యవసాయ అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలోనే 2వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి మన రాష్ట్ర రైతుల అప్పులు 2,69,415 కోట్లకు చేరాయి. ఇక ప్రైవేట్ అప్పులు ఎన్నింతలు ఉంటాయో మీరు చూడండి. ఇది అధికారిక లెక్కలు. ఇంక ప్రైవేట్ అప్పులు ఇంతకు ఎన్ని రెట్లు ఉంటాయో మీరు చూడండి. 2,69,415 కోట్లు మన రాష్ట్ర రైతుల అప్పులు. స్వయాన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చెప్పింది, ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు రైతులు ఉంటే 2వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ రైతులు ఉన్నారు. ఆ తర్వాత వరుసగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల రైతులు ఉన్నారు. అప్పుల ఊబిలో కూడా ఆంధ్రప్రదేశ్ రైతులే టాప్ 2 ప్లేస్ని లేపేశారు. ఎక్కడైనా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే కదా రైతుల విషయంలో.